తెలంగాణలో సంచలనంగా మారిన కుమ్మర నాగర్ కర్నూలు జిల్లా కుల వివక్ష ఘటనపై పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. నిందితులు తన్నడం వల్ల తమ 2 నెలల చిన్నారి చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే పాప పోస్ట్ మార్టం రిపోర్టులో అంతర్గతంగా కానీ బహిరంగంగా కానీ ఎలాంటి గాయాలు లేవని ప్రాథమిక నివేదిక వచ్చిందని డీఎస్పీ వెల్లడించారు. ఘటన సమీపంలో తల్లి బిడ్డ అక్కడ ఉన్నారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతామన్నారు. సో మానవత్వం చూపుదాం, వివక్ష కాదు. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో కుల వివక్షతో 2 నెలల చిన్నారి పొట్టన పెట్టుకోవడం తీవ్రంగా కాల్చివేస్తుంది. ఇప్పటికే అభం శుభం తెలియని పసికందు కులన్మాదుల దుర్మార్గానికి అయితే బలైంది. మరోవైపు ఏపీలో చిన్నారి పునర్విక వైద్యుని కులం మత వర్గాలు పక్కన పెట్టి అందరు కలిసి 16 కోట్లు సమర్పించడం మానవత్వాన్ని చాటుతుంది. ఇకనైనా కులపిచ్చి వీడి బతికిన రోజులు ఒకరి పట్ల ఒకరు సోదర భావంతో జీవిద్దాం. ఏమంటారు? ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయం తెలియజేయగలరన్నమాట.